ప్రాంతంలో 40 గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఒకనాడు ఇదే రూపనారాయణపేట నుండి పుచ్చకపల్లి పోవాలంటే మేము చిన్నతనంలో మరి పుచ్చకపల్లి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే మరి రోడ్డు ఉండేది కాదు. ఆనాడు మడికట్లటువంటి రోడ్లు, ఆ రోడ్ల వర్షాకాలం వస్తే మరి ఆ రోడ్ల మీద వెళ్ళి నడిచిపోతా ఉంటే చెప్పులు లేకుండా ఇదంతా రేగడి నీళ్ళు, నల్ల రేగడి భూములు ఇవన్నీ. ఎక్కడ కూడా చౌక భూములు ఉన్నటువంటి పరిస్థితి లేదు. వర్షాకాలం వస్తే మరి రూపనారాయణపేట నుండి శానగుండ పోయి తువ్వకు బురదగా నడుచుకుంటూ పోయి రైల్వే గేట్ వెంబడి పోయి మరి స్కూల్ దగ్గర పోయినాక ఇటు నెక్కర్లో మొత్తం నెక్కర్ మీద షెడ్ మీద బురద పడితే మరి మణికట్ల పనిచేసినట్టు బురద పడితే మళ్ళీ బాయికాడికి పోయి కడుక్కొని స్కూల్కి పోయి చదువుకున్నటువంటి మేము ఈరోజు దాంబోర్ రోడ్డు మరి గ్రామానికి రావడం మరి నిజంగా కూడా ఇలా మా గ్రామం నుండి మరి వాళ్ళ బ్రిడ్జ్ అవుతారంటే నాకైతే ఎనలేని సంతోషం ఉంది. ఇది నా కళ. ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇది మన నిజంగా కూడా మా ప్రదీప్ తెలుసు. నేను ఇది ఫైల్ పట్టుకొని సెక్రటరీలో తిరుగుతూ ఉంటే ఇది అయితే అన్న ఇది జరిగే పని అని చెప్పి ప్రదీప్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు కలిసి కంపల్సరీ కావాలని చెప్పి ఇది ఒక రూపనారాయణపేటకు మరి న్యాయం జరుగుతుంది కావచ్చు. కానీ రూపనారాయణపేటతో పాటు మరి పరిసర ప్రాంత గ్రామాలకు ఇవాళ ఒకనాడు మార్కెట్ కు మా విలేజ్ నుండి పోవాలంటే మరి నేను కూడా చిన్నతనంలో మరి 7, 8, 6 తరగతి చదువుకున్నప్పుడు మరి మా ఫాదర్ ఇక్కడ నుంచి కందులు అమ్మాలన్నా, మక్కలు అమ్మాలన్నా, వడ్లు అమ్మాలన్నా ఆనాడు మాకు 5-6 కచ్చగాలు ఉంటే 5-6 ఇడ్ల జతలు ఉంటే అలా ఇవన్నీ పోసుకొని తెల్లవారంగా 3 గంటలు లేచి జమ్మికుంట మార్కెట్ కు వాళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు గుర్తు కూడా నాకు ఈ రోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. ఇవాళ ఇదే జమ్మికుంట మార్కెట్ పోవాలంటే మరి ఆనాడు గుంపుల నుంచి మనం ఆనాడు పిలిచే స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి గారు ఆనాడు 89 ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టుబట్టి అప్పుడు వెంకటస్వామి గారు ఎంపీ ఉండే ఆనాడు ఈ ప్రాంతం నుండి మన శ్రీరాంపూర్ మండలి కానీ ఇటు ఓయన మండలి కానీ అక్కడి నుంచి బ్రిడ్జి కట్టిస్తే మరి ఆనాడు మనం పేరటువంటి సందర్భం. ఇవాళ జమ్మికుంట మార్కెట్ మనకి ఎంతో దూరం లేదు. మనం దగ్గర నుంచి నిలబడే దగ్గర నుంచి కేవలం 8 కిలోమీటర్లు పోతే జమ్మికుంట మార్కెట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇవాళ మా గ్రామం నుండి పోవాలంటే 9-9.5 కిలోమీటర్లు వస్తాయి. అంటే జమ్మికుంట మార్కెట్ ఏదైనా రైతు మార్కెట్ పోవాలంటే మార్కెట్ లో దినుసు వేసుకొని మళ్ళీ ఆ దినుసు దొంగన ఆగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయేంత మరి మార్గం ఇవాళ మనకి ఏర్పడుతూ ఉంది. అదే కాదు ఒకనాడు మన గ్రామానికి బస్సు రావాలంటే అనేక రకాల ఇబ్బంది పడ్డాం. ఇవాళ నేను చిన్నతనంగా శివంపల్లి నుండి కాటకి రావాలంటే రైల్వే స్టేషన్ పోతే రైల్వే స్టేషన్ పొద్దున 8 గంటల ట్రైన్ ఉంటే రాత్రి 8 గంటల ట్రైన్ వచ్చేది. 8 గంటల ట్రైన్ వస్తే పుచ్చకపల్లిలో దిగి రాత్రి మన గ్రామం పేట రావాలంటే 10 సమయం అయినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. ఇవాళ అటువంటి పరిస్థితి ఏ టైం అయినా ఎప్పుడైనా ఇవాళ మన కాంట్రాక్టర్ ఇక్కడనే మా ఆర్ఎండి ఈ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మరి ల్యాండ్ యాక్విజిషన్ కానీ అప్రోచ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కలెక్టర్ గా మీరు బాధ్యత తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇది ఈ ప్రాంత ప్రజల కళ. ఇవాళ ఇది ఒక్కటే కాదు, పుచ్చకపల్లి కానీ జీలకుంట కానీ పక్కనే ఉన్నటువంటి శానగుండ కానీ అటుపక్క ఉన్నటువంటి పందిళ్ళ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ కానీ లక్ష్మీపూర్ కానీ పెద్దంపేట కానీ గంగవరం కానీ ఊసండపల్లి కానీ అదేవిధంగా కూనారం కానీ మంగపేట కానీ ఇటుపక్క ఉన్నటువంటి మా ఓదల కానీ మడక కానీ కనగర్తి కానీ అదేవిధంగా ఉప్పరపల్లి కానీ అదేవిధంగా హరిపురం కానీ కొల్లూరు కానీ ఈ గోపురపల్లి కానీ అంటే దాదాపు 40 గ్రామాలు పక్కనే ఉన్నటువంటి సుల్తానాబాద్ మండలి కానీ ఈ గ్రామాలందరూ కూడా వరంగల్ హన్మకొండ పోవాలంటే దాదాపు 20 కిలోమీటర్లు లెంత్ తగ్గేటువంటి అవకాశం లేకుంటుంది. కాబట్టి మరి రాబోయే అతి తొందరలో మా కలెక్టర్ గారితో పాటు మా ఆర్ఎండి ఈ గారు పేపర్ పట్టుకొని తిరుగుతారు. కానీ ఈ కాంచెలు పని ఉరుకులు పరుగులు పెట్టియాలి. కాంట్రాక్టర్ నిద్ర పోయాలి. మా దగ్గరకు వచ్చి ఏమైంది ఎమ్మెల్యే గారు మీరు చేసి పెట్టాలి, ఇది మీరు చేస్తే తొందరగా పని అవుతుందంటే
ఆ పని చేయడానికి మరి మనకు బ్రహ్మాండంగా పనిచేసేటువంటి జిల్లా కలెక్టర్ గారు. ఎందుకంటే ఇంత పనిచేసే కలెక్టర్ గారు నేను రెండో కలెక్టర్ కూర్చున్నా. మొదటి కలెక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, మా ఒక 914 ఎమ్మెల్యే ఉన్నప్పుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆనాడు స్మితా సభలో కలెక్టర్ గా చూసాం. ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత నా రాజకీయ జీవితంలో నేను రెండో కలెక్టర్ కూర్చున్నా. ఎందుకంటే మనం ఒక పని చేస్తే ఆ పనితో మనం చెప్పిన పనితో సంబంధం లేకుండా ప్రజలకు ఏది లాభం జరుగుతుంది, ఏ పని చేస్తే ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు జరుగుతాయని చెప్పి నిరంతరం ఆలోచించేటువంటి ఒక జిల్లా కలెక్టర్ మన పెద్దపల్లి జిల్లా రావడం పెద్దపల్లి జిల్లా ప్రజలు అదృష్టం అని చెప్పి మనందరూ నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజులు ఇలా జిల్లాను సర్వతోముఖ అభివృద్ధిగా మరి జిల్లాను రాష్ట్రంలో అభివృద్ధి పదంలో కానీ రైతులతో కూడుకున్న జిల్లా. మన జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు ఉంటారు. ఇవాళ కలెక్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే మనకు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు అందాయి. మీరు చివరి ప్రాంతం, చివరి ఆయకట్టు. ఇవాళ నేను ఎందుకు మీకు మానేరు ఇసుక తీయద్దు అని అంటే, నేను ఇక్కడ పుట్టుడు పుట్టిన పెరుగుడు ఇక్కడే పెరిగిన కాబట్టి మానేరు నీళ్లతోనే మాకు ఈ ప్రాంతం అంతా ఒకనాడు పొలాలు పండినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఎందుకంటే ఇవాళ ఇక్కడనే ఉంటుంది. ఈ కాలువ దాడితే ఇది ఇందుర్తి పర్య కాలువ, అక్కడే ఉన్నాయి మా దేవేంద్ర రెడ్డి. ఆనాడు ఇంద్రారెడ్డి అనేటువంటి రైతు ఆనాడు ఈ పర్యకాలను మీదికెళ్ళి కొట్టుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి మీదికెళ్ళి పెద్ద నడమని అక్కడ పుత్కపల్లి దగ్గర ఉంటే మీద అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు తీసుకొస్తే ఇది ఇందుర్తి పొలాలు వారి మాది మడక శివారు నుంచి వెళ్ళి మా కాలువ దీనికన్నా ముందొచ్చేది అక్కడ వెహికల్ కనబడి కాలువ మా కాలువ. ఈ పొలాలన్నీ ఈ మానేరు నీళ్లకు అంటే కాలువ నీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా అది తీస్తే 2 పంటలు, వానకాలం పంట గాని ఏసంగి పంట గాని భోజన మండల్లో ఎక్కువ పంట అంటే వరిధాన్యం పంట అటువంటి ఊరు ఏదైనా ఉందంటే ఒకటి మనగ, ఆ మీది కనగర్తి, తర్వాత మా ఊరు పేట, తర్వాత ఇందుర్తి, తర్వాత గుంపుర. ఇక్కడనే వంట వండేది. మిగతా ఎక్కడ కూడా భోజనం కూడా వాళ్ళకు కూడా వంట వండే పరిస్థితి లేదు. పుస్తకపిల్ల వంట వండేది ఏంటంటే ఇవన్నీ పర్యకాలాలు. రాను ఏంటంటే పర్యకాలాలు పోయినాయి. ఇలా కెనాలు ఎస్ఆర్ఎస్పీ కెనాలు వచ్చినాయి. ఆ కెనాలు వచ్చాక మరి ఈ ప్రాంతం అంతా గాని, ఇటు ఇందుర్తి గాని, ఇటు మా పేట గాని, ఇటు నడక గాని, ఇటు పుస్తకపల్లి గాని చివరి ఆయకట్టు అయిపోయి. చివరి ఆయకట్టులో మాకైతే ఏ రోజు కూడా ఒక్క సుక్క కూడా కాలువ నీళ్లు రాలేదు. కాలువలు ల్యాండ్ అక్విజిషన్ వచ్చినాయి, కాలువలు నవ్వీరు, లైనింగ్ చేసిర్రు. కానీ ఆ కాలువలు కూడా ఇప్పుడు మా ఊళ్ళో లేవు. అవన్నీ దున్నుకున్నారు ఇక్కడ అక్కడ. ఎందుకంటే నీళ్లు రాలే, ఎన్నడూ ఎవరు పంట వండదు. ఇవాళ అందుకే ఎందుకంటే ఆనాడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పేరు ప్రభుత్వంలో మరి ఇక్కడ ఇసుకను కొల్లగొట్టి మా ప్రాంతం నేను ఏదైతే చెప్తా ఉన్నో ఈ బెల్ట్ అంతా కూడా సుల్తానాబాద్ మండలంలో కూడా పర్యకాలాలు ఉండే, మా మండలంలో ఉండే, శ్రీరాంపూర్ మండలంలో ఉండే. ఈ మానేరు ఇసుక పోతే ఒకప్పుడు ఇసుక వచ్చేది కావచ్చు కానీ ఇవాళ చెక్ డ్యామ్ అయినాయి. అక్కడ మీద మానే డ్యామ్ ఉంది, ఆ తర్వాత మిడ్ మానేరు ఉంది, ఆ తర్వాత అప్పర్ డ్యామ్ ఉంది. ఎక్కడ కూడా ఇసుక వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఇసుక తీయద్దు అని చెప్పి ఆనాడు నేను ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి అనేక కార్యక్రమాలు చేశాం. కార్యక్రమాలు చేస్తే మేము చేసింది అప్పటి ప్రభుత్వానికి చివరికి ఎక్కలే, మొత్తం ఇసుక తరలించిన పేర్లు. నేను ఎమ్మెల్యే తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి కింద ఇందుర్తి ప్రాంతానికి ఇప్పటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అవతల పక్క వస్తే ఆనాడు మేము చెప్పిన వ్యక్తి తప్పకుండా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే మీ మాజీ ఎమ్మెల్యే నా దగ్గర మిత్రుడు నా సోదరుడు చెప్తా ఉన్నాడో ఈ మానేరు ఇసుక తీయకుండా మేము కాపాడుతాం, ఈ రైతులకు ఇబ్బంది కాకుండా కాపాడుతామని చెప్పి ఆనాడు వారు మాట ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన తర్వాత 6 నెలలకు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక తీయద్దు అని చెప్పినాం. ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు మళ్ళా కొత్త అవతారం వేసుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. 12 రీచులు ఉంటాయి. 12 రీచులలో హిందూ మనతో ఎన్నో విధాలుగా చెప్పించి ఎన్నో విధాలుగా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే నేను ఆనాడు ఒప్పుకోలేదు.
నాకు తెలియకుండా మీరు రాకముందు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ నాకు తెలియకుండా ఆనాడు పర్మిషన్ ఇచ్చి ఇసుక నడిచే ప్రయత్నం చేస్తే ఇక్కడనే ఉన్నటువంటి మా దామన్న గట్టెపల్లి మేమంతా కలిసి ఏసీపీ గారితో పోలీసులతో అందరితో మాట్లాడి ఆ గ్రామస్తులందరితో మాట్లాడి నెల రోజులు అక్కడ టెంట్ వేసి ఇసుక లేకుండా ప్రయత్నం చేసి సీరియస్ గా చెప్తే ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి చెప్పారు, మరి మీ ఇసుక ఇబ్బంది అవుతుంది, మీ ఇసుక కావాలంటే మేము నాకు ఎమ్మెల్యే లేకున్నా పర్వాలేదు అన్నా కానీ ఇసుక మాత్రం తీయద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పిన. ఇది మా ఆస్తి. ఇది ఎందుకంటే ఇది నేను ఇవాళ ఎమ్మెల్యే ఉన్న ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇవాళ నేను ఎమ్మెల్యే ఉండి ఈ ప్రాంత కష్ట సుఖాలు చూసినాను. ప్రత్యక్షంగా ఈ మానేరు నీళ్లు తాగి పెరిగినోడు నేను కాబట్టి ఈ కష్ట సుఖాలు ఏందో తెలిసిన వ్యక్తిగా నేను ముఖ్యమంత్రికి చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇసుక తీయద్దు, ఈ ఇసుక తీస్తే ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని చెప్పి అంటే నా మాట నవ్వి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కట్టె పట్టుకొని కావాలను కానీ అందరూ మేము చెప్పిన పేర్లు రీచులు అని చెప్పి అడుగుతా ఉన్నారు, నువ్వు ఇట్లేది కంటాను అని చెప్పి నవ్వుతే వద్దను అని చెప్పిన. ఇవాళ మా అదృష్టం కొద్దీ మీరు వచ్చిన తర్వాత మీరు ఒక మాట చెప్పగానే మాకైతే ఎంత అయితే మాకు జరగతుందో మీరు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. నిజంగానే ఇది ఆనాడు మీకు ఒక విషయం చెప్తా, ఈ రీచ్లు మొత్తం 12 రీచ్లలో ఇసుక తీసారు, ఒక్క మా ఊరి ఈ రీచ్ తప్ప. నేను మా ఊరిలో అందరూ చెప్పిన ఈ ఇసుక తీస్తే మనందరం ఇబ్బంది పడతాం, ఇలా వాగులో నీళ్ళు వెళ్ళాయి, పురాలు ఎండిపోతాయి, వాగు నీళ్ళ మీదనే మొత్తం 1000 ఎకరాల శివారు వాడతారంటే పాపం నా మాట మీద కాంట్రాక్టర్లు తిరిగి ఎంత మభ్య పెట్టినా ఎంత చెప్పినా ఆనాడు మా ఊరోళ్ళు సందేయకపోతే ఒక్క రూపనారాయణపేట రీచ్ తప్ప మిగతా 11 రీచులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అప్పటి ప్రభుత్వం వాళ్ళ తాబేదారులను పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులతో మొత్తం తెప్పించి ఇసుక తీస్తే వీళ్ళ విలాసాగర్ అవతల ఉంటుంది. కలెక్టర్ గారు వీళ్ళ పొలాలు ఎండిపోయినాయి కానీ మా పేట పొలాలు ఎండిపోలే. కరువతే ఆసారి కరువతే ఒక్క పొలాలు ఎండిపోయిన ఊరు ఈ మానేరు పెద్దలు ఎక్కడన్నా ఉందంటే అది ఏకైక విలేజ్ రూపనారాయణపేట. నాతో చాలా మంది చెప్పారు, మీరు చెప్పిందే కరెక్ట్ ఎమ్మెల్యే సార్, మీ మాట మేము వినలే కానీ మీరు అద్దన్నారు, మీ దగ్గర ఆపుకున్నారు, మీ పంట పొలాలు తగ్గినాయి, మా దగ్గర దొంగలు జరిగి ఇసుక పొత్తుకపల్లి నేను మా పక్క పంట ఉన్నటువంటి పొత్తుకపల్లి పంటలు కూడా మరి అక్కడ కూడా ఎండిపోయినాయి. విలాసాగర్ నా దగ్గరికి 50 మంది వచ్చి మీరు చెప్పింది మా వాళ్ళు ఇంటలేరు ఇసుక తీస్తా ఉన్నారు, మా పొలాలన్నీ నాశనం అయిపోయాయని చెప్పి. అందుకే ఈ రాబోయే రోజుల్లో కూడా ఇది మనకు మన మానేరు ఇసుకను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరి పైన ఉంది. ఒక్క మీ విద్యాన్ని ఏం చేయండి, ప్రభుత్వాలు ఉంటాయి పోతా ఉంటాయి. ఇలా ఎమ్మెల్యేగా నేనున్నా ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ మీ దగ్గరనే చైతన్యం రావాలి. మన పేద గ్రామాన్ని చూసి మిగతా శ్రీరాంపూర్ కానీ మిగతా ఓదల మండల గ్రామాలు కానీ సుల్తానాబాద్ మండల గ్రామాలు కానీ రైతులలో ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీన్ని కాపాడుకున్నప్పుడే ఇది మన ప్రాంతాలు ఎప్పుడు కూడా తాగడానికి కానీ తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మా గ్రామం ఉంది, కలెక్టర్ గారు మిషన్ భగీరథ నీళ్ళు అందే మా మానేరు నీళ్లతోనే మా మానేరు నీళ్ళే మా ఊరికి అంతా ఉంటాయి. ఇలా ఈ గ్రామాలన్నిటి కూడా తేలేని ప్రాంతం మిషన్ భగీరథ ఇప్పుడు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కూడా మా విలేజ్ అంతా మేల్ ఫీమేల్, మా గ్రామం అంతా కూడా మొదటి నుంచి మేల్ ఫీమేల్. నాకు తెలిసి మొన్న 4-5 రోజులు వెళ్తే ఇక్కడ ఎక్కువ వాళ్ళు సుమారు ఎన్నేళ్ళు మన ఇక్కడ 2000 క్వింటాలే ఇక్కడ వెళ్ళినాం మనం. అంటే దగ్గర 8 లారీలు అంటే ఇక్కడ వెళ్ళాయి. మిగతా అంతా కూడా మేల్ ఫీమేల్, ఊరు మొత్తం మేల్ ఫీమేల్. మా ఫాదర్ అంకుల్ కూడా ఆయన మేల్ ఫీమేల్ పెడితే 10,000 ఇచ్చారు. వేరే పంట ఇక్కడ ఇది కానీ ఇందుర్తి కానీ పొత్తపల్లి కానీ పక్కన ఉన్నటువంటి గుంపుల గూడెం ఇటు మిర్జంపేట కృష్ణంపేట ముట్లపల్లి అంటే ఈ బిల్దంతా ఈ మానేరు బిల్దంతా మేల్ ఫీమేల్ పెడతారు. ఆ మేల్ ఫీమేల్ కూడా మీరందరూ గమనించాలి. ప్రభుత్వం ఎప్పుడైతే మన రబీ సీజన్ లో ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు 500 బోనస్ అని ఎప్పుడైతే ప్రకటించిందో ప్రభుత్వం ప్రకటించగానే మేలు ఫీమేల్ వడ్లోళ్ళు ప్రతిసారి సీడోళ్ళు మనందరిని మోసం చేస్తూ ఉంటారు.
ఎన్నోసార్లు మనమే కొట్లాడినాం, ఎన్నోసార్లు మనమే పోరాటం చేసినాం. కానీ ఇవాళ వాళ్ళే మీ దగ్గరికి వచ్చి, మరి రమేష్ కూడా పెట్టించాడు మేల్ ఫీమేల్, అక్కడ మా బాబురావు కూడా మేల్ ఫీమేల్ పెట్టించాడు. వీళ్ళంతా కూడా ఏజెంట్ ఫీల్డ్ ఆఫీసర్, వీళ్ళే మొట్టమొదటిసారి గ్రామాలకు వచ్చి రైతులకు దావతులు పెట్టి రైతుల బతిలాడి ఎకరానికి 80,000 రూపాయలు మీకు ఇస్తాం పంట వెళ్ళిపోతామని చెప్పి అగ్రిమెంట్ రాసిచ్చి ఇవాళ హార్వెస్టర్ కటింగ్ కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి కటింగ్ చేయించి, తర్వాత దులిపేటప్పుడు కూడా వాళ్ళే కూలి డబ్బులు ఇచ్చి, తర్వాత స్ప్రే మందులకు కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇవాళ ఒక్కొక్క రైతుకు 10 క్వింటాలు 12 క్వింటాలు 14 క్వింటాలు వడ్డెళ్తే ఆ ఇల్లడంతో పాటు ప్రతి క్వింటాలకు 2,000 నుంచి 5,000 రూపాయలు ఫస్ట్ టైం ధర పెరిగింది కలెక్టర్ సార్. ధర పెరిగితే ఒక్క రైతుకు ఎకరానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారి గొప్ప మనసు, రేవంత్ రెడ్డి గారి గొప్ప మనసుతోని ఇవాళ ప్రతి రైతుకు 25,000 నుండి ఒక 35,000 రూపాయల లాభం ఒక్క రైతుకు ఎకరానికి జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. ఇవాళ బోనస్ కూడా ఎక్కలేని విధంగా ఇవాళ రాష్ట్రం మొత్తంలో వర్షాకాలంలో 1,234 కోట్ల బోనస్ వస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 60 కోట్ల బోనస్ వచ్చింది. అది ఈసారి కూడా పెద్దపల్లి జిల్లా మొత్తం కలిసి 39 కోట్ల బోనస్ వస్తే ఇవాళ ఒక పెద్దపల్లి నియోజకవర్గంలోనే 31 కోట్ల రూపాయల బోనస్ రైతు ఖాతాలలో జమ కాబోతా ఉంది. మరి గతంలో కూడా ఎలా వడ్లు అమ్ముతాయి పేరు ప్రభుత్వంలో, ఇలా పేరు రబీలో 2022-23 రబీ సీజన్ వడ్లు రైతు అమ్ముకుంటే దసరా దాకా మనం తిరుగుతూ కూడా ఎలక్షన్లలో ఇంకా వడ్లు అమ్ముకున్న పరిస్థితి నాకు పర్లేదని చెప్పారు. ఇవాళ మన కలెక్టర్ గారి ఆలోచన విధానంతో వారు చేసేటువంటి కష్టంతో ఇవాళ మనం రైతు వడ్లు అమ్ముకుంటే ఇవాళ ఏ రైతుకైనా 48 గంటలలో ఇవాళ వడ్లు అమ్మితే ఎల్లుండి పైసలు అకౌంట్లో పడతా ఉన్నాయి. అంటే ఆ గొప్పతనం అంతా, ఆ క్రెడిట్ అంతా మన కలెక్టర్ గారు.